కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రాగి పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి పిండిలో ఫైబర్ కంటెంట్ అండ్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వారికి ఆరోగ్యానికి మంచిది. ఈ హెల్దీ రాగి పూరిలోకి మీరు ఏం తినాలని ఆలోచిస్తున్నారా? అయితే పోయిన వారం మన ఛానల్లో ఆలూ కూర పోస్ట్ చేసాం. అది చాలా బాగుంటుంది ఈ పూరిలోకి. నేను డిస్క్రిప్షన్లో, కామెంట్స్లో మరియు పైన లింక్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో అయ్యాక అది చూడండి. రాగి పూరి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అండ్ రాగి పిండి. ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అండ్ 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. మీ దగ్గర రాగి పిండి లేకపోతే ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈ పూరి. అండ్ నేను ఇందులో సాల్ట్ వాడట్లేదు అండ్ ఆయిల్ కూడా వాడట్లేదు. ఇది ఈ 2 కలిపి మనం ఇప్పుడు పిండి కలుపుకుంటాము. ఈ 2 కలిపితే 4 కప్స్ అయింది. 4 కప్స్కి మనకి ఇక్కడ 2.25 కప్పులు వాటర్ పడుతుంది. కానీ మీరు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి, లేకపోతే చాలా వాటరీగా అయిపోతే మళ్ళీ పూరి అది రాదు. సో చెప్పానుక సుమారుగా 2.25 కప్పులు నీళ్ళు పట్టాయి నాకు. ఏ కప్పుతో అయితే మనం పిండి వేసామో ఆ కప్తో. అండ్ మీరు కలిపినప్పుడు అది చేతికి అంటడం, పిండి అంటపోతే అది కరెక్ట్గా కలిపినట్టు మనము. అండ్ దీన్ని ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి పెడదాం మనం. మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా ఉండాలి. మరీ మెత్తగా కానీ మరి గట్టిగా ఉండకుండా ఒక మాదిరిగా సాఫ్ట్గా ఉండాలి. అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలు చేసి వాటిని పూరి చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. నేను ఇక్కడ పూరి ప్రెస్ వాడుతున్నానండి. మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే మామూలుగా కూడా మీరు చపాతీ చేసే పీట మీద చేసుకోవచ్చు. అండ్ నేను పూరి ప్రెస్కి ఆయిల్ రాసి ఈ రౌండ్గా చేసిన ఉండలు అందులో పెట్టి ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇలా పల్చగా వస్తుంది. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు, మీడియం సైజులో చేసి ఇలా పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలాగే ప్రెస్ చేసి రెడీగా ఉంచుకోండి. ముందుగానే నేను ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. అండ్ ఇది ఇప్పుడు కాగిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ చిన్న బాల్ లాంటి తీసి అప్పుడు అది పైకి తేలితే ఆయిల్ కాగినట్టు, ఇంకా పూరి వేయడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ పక్కన ఒత్తి పెట్టుకున్న పూరీలన్నీ ఆయిల్లో వేసుకుందాం ఒక్కొక్కటిగా. అండ్ చూసారుగా ఎలా పొంగుతుందో మన పూరి. పొంగాక తిప్పండి ఇంకొక సైడ్కి. ఒక్కొక్కసారి అదే తిరిగిపోతుంది. తిప్పేసి పూరి 2 వైపులా కాలిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. అలానే మిగిలిన అన్ని పూరీలు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ హెల్దీ అయిన రాగి పూరి రెడీ.